కటక్ వేదికగా జరగబోతున్న రెండో వన్డే మ్యాచ్ కోసం భారత్ ఇంగ్లాండ్ జట్లు సిద్ధమైపోగా ఈ మ్యాచ్ లో కూడా గెలిచి భారత్ సిరీస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తుంటే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ లోని ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లాండ్ జట్టు పట్టుదలతో ఉంది. ఇక తొలి వన్డే మ్యాచ్ లో ఆడని విరాట్ కోహ్లీ రెండో వన్డే మ్యాచ్ ఆడడానికి సిద్ధమైపోతుంటే అతను వస్తున్నట్లయితే ప్లేయింగ్ 11లో ఎవరిని తప్పించాలనైతే చర్చ ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ క్రమంలో గత మ్యాచ్లో విరాట్ కోహ్లీ స్థానంలో ఆడిన శ్రేయస్ అయ్యర్ సూపర్ 50 అయితే కొట్టడం జరిగింది. దాంతో అతన్ని తప్పించే పరిస్థితి అయితే లేకపోవడంతో యువ ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్ పైన ఈ ఎఫెక్ట్ పడబోతుంది. సో అతన్ని తప్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ ఆడినట్లయితే గిల్ ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంటే 1 డౌన్లో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడబోతుంటే 5వ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఫామ్లో లేని విరాట్ కోహ్లీ ఫామ్ను అందుకోవడం చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే 2 మ్యాచ్లు ఉన్నాయి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు. సో అతను ఖచ్చితంగా ఫామ్ను అందుకోవాల్సి ఉంది. అదేవిధంగా మరోవైపు కెప్టెన్ రోహిత్ కూడా గత కొన్ని నెలలుగా కనీసం హాఫ్ సెంచరీ చేయలేని పరిస్థితి ఉండడంతో అతని పైన కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. సో అతని ఫామ్ కూడా భారత జట్టుకు కీలకంగా మారబోతుంది మెగా టోర్నీ ముందు. ఇక మనకు మరొక మార్పు చూసుకున్నట్లయితే హర్షిత్ రాణా గత మ్యాచ్లో డెబ్యూ చేసి 3 వికెట్లతో ఆకట్టుకున్నప్పటికీ మనకు హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. సో హర్షదీప్ సింగ్ వచ్చినట్లయితే రాణాను తప్పించే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తంగా ఈ 2 మార్పులతో భారత జట్టు కటక్ రెండో వన్డే మ్యాచ్ అయితే ఆడబోతుంది. సో మొత్తంగా ప్లేయింగ్ 11 అనేది ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.